క్రీస్తునందు దేవుని ప్రియమైన పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు వారి నుండి, పరిశుద్ధుడైన ఆత్మ నుండి కృపా సమాధానం మీకు కలగాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని క్రైస్తవ సోదరులందరూ కూడా, మరి ముఖ్యంగా బైబిల్ని వ్యతిరేకించే మతోన్మాదులు గొడ్డలి పెట్టుగా ఒక విశేషమైన విషయాన్ని బైబిల్ నుండి మీకు ప్రకటించాలని, బైబిల్లో రాయబడిన సంగతులను చూపించాలి అని ఆశపడుతున్నాను. అదేంటంటే, మీరు చదువుతున్న అంశం, తన పుట్టుక తేదీ తానే తెలియని మనిషి, తెలుసుకొనలేని మనిషి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని గూర్చి ప్రశ్నించటం సమంజసమేనా? తన పుట్టుక తేదీ తెలియని మనిషి క్రీస్తు పుట్టిన తేదీని ప్రశ్నించటమా? ఈరోజు ప్రశ్నిస్తున్నారు. క్రీస్తు విరోధులైన వాళ్ళు, బైబిల్ వ్యతిరేకులైన వారు ఏమని ప్రశ్నిస్తున్నారు? మీ యేసు ఎప్పుడు పుట్టాడు? ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటుంది. డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలుగా యావత్తు ప్రపంచ దేశాలు జరుపుకుంటున్న ఈ తేదీ నిజానికి బైబిల్ ఆమోదించిన తేదీయేనా? బైబిల్లో ఎక్కడా లేదు కదా. అంటే మీరు ఎవరినైతే దైవంగా కొలుస్తున్నారో, ఎవరినైతే రక్షకుడుగా మీరు పూజిస్తున్నారు, ఆయన యొక్క జన్మదినమే తెలియని ఒక అంధకార దశలో క్రైస్తవ్యం ఉంది. ఎప్పుడు పుట్టాడో తెలియని ఆయనను మీరు దేవునిగా భావించటం, సేవించటం, ఇది హాస్యాస్పదం అని ప్రపంచ దేశాలు ఉన్నవాళ్ళు అంటలేదండి. భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమానమైన హక్కులు భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఈ దేశంలో మైనారిటీలని, మెజారిటీలని తేడా లేకుండా అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే రాజ్యాంగం కలిగి ఉన్న ఈ సువిశాల భారతదేశంలో హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, జైనులు తదితర మతాల వాళ్ళందరూ కూడా సమాన హక్కులు కలిగి భారతీయులుగా కలిసి మెలిసి జీవిస్తున్న ఈ భారతదేశంలో పుట్టిన కొందరు మతపిచ్చి పట్టిన మతోన్మాదులు వారు ప్రశ్నించటం హాస్యాస్పదం. వారు క్రీస్తు పుట్టుక తేదీని ప్రశ్నించి క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్నారు. మీ ప్రభు ఎప్పుడు పుట్టాడో మీకే తెలీదు, పుట్టిన తేదీయే తెలీదు. పుట్టిన తేదీయే తెలియకపోతే అసలు ఆయన పుట్టాడా? పుట్టిన వ్యక్తి ఉన్నాడా? ఏ రోజు పుట్టాడో తెలియని వ్యక్తి చరిత్రలో ఉన్నవాడా అని వ్యంగ్యంగా, హేళనగా మాట్లాడుతూ కించపరుస్తున్న ఎందరో మతోన్మాద భారతీయులు ఈ దేశంలో ఉన్నారు. భారతీయులే కానీ పొరుగునున్న భారత సోదరుణ్ణి గౌరవించడం రాక, వ్రాసుకున్న రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాక, పొరుగునున్న సహోదరులపై మాటలతో విరుచుకుపడుతున్న ఈ మతోన్మాద మూక క్రీస్తు పుట్టుకను ప్రశ్నిస్తుంది. డిసెంబర్ 25 ఆయన పుట్టిన తేదీ అని సూటిగా క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, క్రైస్తవులైన వారు, బైబిల్ని సరిగ్గా ధ్యానం చేసిన వారు దానికి సూటి అయిన సమాధానం, వారు అడుగుతున్న ప్రశ్నకు సూటి అయిన సమాధానం, యేసుప్రభు పుట్టిన తేదీ చెప్పండి చూద్దాం.
అనే సవాలు విసిరినప్పుడు పాపం క్రైస్తవులైన సోదరులు బైబిల్లో లేనందువల్ల వారికి సూటి అయిన జవాబు చెప్పలేక మిగిలిన విషయాలపై వాళ్ళు మాట్లాడటం, వారు చెప్పిన మాటలకు కౌంటర్లు ఇవ్వటం జరుగుతుంది. వారు బైబిల్ని సూటిగా ప్రశ్నిస్తున్నప్పుడు బైబిల్లో లేవనెత్తిన ఏ ప్రశ్నకైనా క్రైస్తవ్యం జవాబు చెప్పటం మంచిదే, చెప్పండి, తప్పులేదు. కానీ మైనారిటీలుగా ఉన్న క్రైస్తవ్యాన్ని అణగద్రొక్కాలి అన్న ఒక తప్పుడు ధోరణితో ఈ దుర్మార్గపు వ్యవస్థ, మతోన్మాద వ్యవస్థను గురించి మాట్లాడుతున్నాను నేను. వీళ్ళకి మతమే బ్రతుకు, మతమే ఆహారం, మతమే నిద్ర, మతమే జీవితం. అలా బ్రతుకుతున్నవాళ్ళు కనుక ఏదో తమ ధర్మాన్ని, తమ మతాన్ని క్రైస్తవ్యం ముంచివేస్తుందేమో, తమ మతం అంతరించిపోతుందేమోనన్న భయం వాళ్ళలో రగులుకొని క్రీస్తు యేసు వారి పైన ప్రపంచవ్యాప్తముగా కొనియాడబడుతున్న, శకపురుషునిగా గుర్తింపబడిన క్రీస్తు యేసు వారిపై చేస్తున్న ఈ అభియోగాలు వారు హేళన చేస్తూ మాట్లాడుతున్న ఈ సందర్భాలను బట్టి ఎవరు ఇప్పుడు హేళనకు గురి కావాలో మీరు తెలుసుకోవాలి. కనుక మన సూటిగా సబ్జెక్ట్లోనికి వెళితే ముందుగా ఈ మతోన్మాదులు మాట్లాడుతున్న మాటలు ఎలాంటివో అన్నది మీకు తెలియజేయాలి. ఎందుకంటే వారిని గూర్చి పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. కానీ కొందరు క్రైస్తవులైన వాళ్ళు వారిని పదే పదే వారిని చర్చల్లోనికి తీసుకొచ్చి మాట్లాడటం వల్ల ఎందుకు కొరగాని వాళ్ళు ఈరోజు తమ ధర్మంలో వాళ్ళేదో నాయకులుగానో గొప్పవారిగానో భావించబడుతున్నారు. సరే, వాళ్ళు ఏ విధంగానే భావించబడనివ్వండి, మనకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజున్న రాజ్యాంగపు ఈ వ్యవస్థలో మనకున్న ప్రాథమికమైన హక్కులలో ఒకరు ఎదుట వాని నమ్మకాన్ని, విశ్వాసాన్ని లేదా వారనుకున్నట్టుగా మతాన్ని కించపరచకూడదు. అది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 25 నుంచి 30 వరకు మనం చూస్తే అందులో ఉన్న హక్కులలో మత స్వాతంత్రపు హక్కు కూడా ఈ దేశం అందరికీ కల్పించింది. స్వేచ్ఛను ఎలాగైతే ఇచ్చిందో ఆ స్వేచ్ఛ నువ్వు నమ్ముకున్న ఎవరినైనా సరే నువ్వు కొలవచ్చు, దైవంగా స్వీకరించవచ్చు అనే ఒక గొప్ప సూచన చేసింది. అందుకే ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం అనే ఈ గొప్ప నినాదాన్ని కలిగిన భారతదేశంలో సకల జాతుల వాళ్ళు, సకల వర్గాల వాళ్ళు, సకల మతాల వాళ్ళు ప్రజాస్వామ్య దేశంగా బ్రతుకుతున్నారు. అయితే కొందరు సోదరుల మధ్య ఉన్న క్షేమకరమైన వాతావరణాన్ని చూచి ఓర్వలేక తమ ధర్మం ఎక్కడ ఓడిపోతుందో అన్న భయంతో వారు కేవలం చేస్తున్న ఈ దుష్ప్రచారం, దీనివల్ల చాలామంది ఒక సందిగ్ధమైన పరిస్థితుల్లోనికి వెళ్ళి, నిజమా యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ లేదా, తెలీదా అనే భావనలో ఉంటూ నిజానికి వారు చేస్తున్న ఈ తప్పుడు వ్యాఖ్యానాలకు ఈ రోజున్న ఈ దేశ ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వారిని ఏమీ అనలేకపోవటం అనేది ప్రభుత్వాల వైఫల్యం అనే చెప్పాలి. వైఫల్యం. ఎందుకంటే ఈ దేశానికి ఒక బైబిల్ లాంటిది రాజ్యాంగం అయితే ఆ రాజ్యాంగాన్ని అందరూ అంగీకరించాలి. ఒక గ్రంథం, ఒక ప్రామాణికం రాజ్యాంగం అయితే
ఆ రాజ్యాంగాన్ని ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా దానికి తలొగ్గి తీరాలి అన్న కనీస జ్ఞానం కూడా లేక చట్టాలనైతే వ్రాసుకున్నారేమో కానీ దాన్ని అమలు చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని చెప్పడానికి సాక్ష్యాలే ఈ రోజుకి మతోన్మాదులుగా ఎవరు మాట్లాడినా, అది క్రైస్తవులు కావచ్చు, హైందవులు కావచ్చు, ఏ ఇతర ధర్మాలకు చెందిన వాళ్ళైనా సరే తమ ధర్మాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛనే రాజ్యాంగం కల్పించిందేమో కానీ ఇతర మతాలను దూషించటం అనేది మాత్రం చాలా ఖండితంగా అడ్డగించింది. అది మీకు తెలుసు. ఒకప్పుడు ఇండియన్ పీనల్ కోడ్గా ఉండేది, సెక్షన్ 295A ఉండేది. ఇప్పుడు అది బిఎన్ఎస్గా మార్చి ఏమండి అందులో సెక్షన్ 298 అండ్ 299 ఒకసారి అది చూద్దామా, ఏముందో అందులో చూద్దాం. ఎందుకంటే ముందు అది చూచి వీళ్ళు ఏ విధంగా దాన్ని అమలు చేస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. ఈ భారతీయ న్యాయ ఈ సంహిత 2023లో దీన్ని మార్చారు పేరు. అలా మార్చి ఆ సెక్షన్లో ఏమనుందో చూడండి. ఒకప్పుడు ఇండియన్ పీనల్ కోడ్గా పిలువబడిన దానిలో అక్కడ ఏమనుందో చూడండి. డెలిబరేట్ అండ్ మ్యాలిషియస్ యాక్ట్స్ ఇంటెండెడ్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ క్లాస్ బై ఇన్సల్టింగ్ ఇట్స్ రిలీజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్. అంటే మూర్ఖంగా బహిరంగంగా ఎవరైనా ఇతర మత విశ్వాసాలను భంగపరిచే విధంగా వ్యాఖ్యానాలు చెయ్యకూడదు, నమ్మకాలను తోలనాడకూడదు అని మనం నమ్ముకునే న్యాయ వ్యవస్థలో రాయబడిన సెక్షన్ 299 ఆఫ్ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. ఏముంది అందులో? స్టేట్స్ దట్ ఎనీ పర్సన్ హూ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవుట్రేజింగ్ ద రిలీజియస్ ఫీలింగ్స్ బై వర్డ్స్, మాటలతో కావచ్చు, ఐదర్ స్పోకెన్ ఆర్ రిటన్, మాటల్లో కావచ్చు, రాతల్లో కావచ్చు, సైన్స్ అంటే కనీసం గుర్తులు చేష్టల ద్వారానైనా సరే చేయటం వల్ల కావచ్చు, విజిబుల్ రిప్రజెంటేషన్స్ లేదా దేని మీదైనా వేసి చూపించి ఏమండి ఒక ప్రజెంటేషన్గా చూపించిన, త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్ అంటే సోషల్ మీడియా కావచ్చు, పేపర్ మీడియా కావచ్చు, టీవీ మీడియా కావచ్చు, ఎనీ ఎలక్ట్రానిక్, త్రూ ఎలక్ట్రానిక్ ఏమండి అలాగే విత్ ఇంటెన్షన్ టు ఇన్సల్ట్ ద రిలీజియస్ బిలీఫ్స్ అంటే ఒకరి నమ్మకాలను మత విశ్వాసాలను షాల్ బీ పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్. అలా చేసిన వాడిని ఏం చేయాలటండి? పనిష్మెంట్, చట్టం ఇచ్చే పనిష్మెంట్ ఏంటి? ఐదర్ డిస్క్రిప్షన్ ఫర్ అ టర్మ్ ఎక్స్టెండింగ్ టు 3 years, ఫైన్ ఆర్ బోత్. అంటే 3 సంవత్సరాలకు తగ్గకుండా ఇటువంటి వారికి చట్టరీత్యా శిక్ష అమలు చేస్తుంది. ఏది? బిఎన్ఎస్, మన భారతీయ న్యాయ వ్యవస్థ. అవునా? మీరు చూశారు, ఇది ఉంది. మరి ఈరోజు ఈ దేశంలో ఎవరు మాట్లాడినా, మరలా చెప్తున్నాను, అది క్రైస్తవుడే కావచ్చు, హైందవుడే కావచ్చు, ఏమండి ఇస్లాం వాడే కావచ్చు, ఎవరైనా మరొక ఇతర మతాన్ని దూషిస్తే, నమ్మకాన్ని దూషిస్తే, అది ఏ రకంగానే కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, ఏ మీడియా ద్వారానైనా కావచ్చు, వాళ్ళు శిక్షార్హులు. అలాంటి సెక్షన్ వాళ్ళ మీద పెడితే బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అని ఉంటుందండి. అంటే బెయిలబుల్ అంటే బెయిల్ ఇవ్వచ్చు, నాన్ బెయిలబుల్ అంటే దానికి బెయిల్ ఇవ్వకూడదు. ఇంతకీ సెక్షన్ 299 ఆఫ్ బిఎన్ఎస్ బెయిలబుల్లో నాన్ బెయిలబుల్లో కూడా చూడండి. ఏమండి సెక్షన్ 219 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఏమండి కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ 299 అని ఉంది చూడండి. బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అని అడిగితే నాన్ బెయిలబుల్ అని చూపిస్తుంది చూడండి అక్కడ మొదటి డాట్లో, నాన్ బెయిలబుల్. ఏమండి ఇంకేంటన్నారు? సెకండ్ది కాగ్నైజబుల్, పోలీస్ కెన్ అరెస్ట్ వితౌట్ అ వారెంట్. అంటే వారెంట్ ఇష్యూ చేయకుండా ఎవడనైనా అరెస్ట్ చేయొచ్చు. పనిష్మెంట్ ఎంత? 3 సంవత్సరాలు, ఫైన్ కూడా వేయొచ్చు. ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి తీసుకెళ్ళాలి. అంటే ఇంత క్లియర్గా వ్రాసినప్పుడు ఏమండి మరలా చెప్తున్నాను, ఏ మతానికి చెందినవాడైనా కావచ్చు, ఐదర్ క్రిస్టియన్, హిందూ, ముస్లిం, సిక్, జైన్, బుద్ధిస్ట్, ఎనీబడి, ఈ దేశంలో నమ్మకాలు కలిగిన ఏ వ్యక్తి అయినా అలా మాట్లాడితే
వాడికి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసు వ్యవస్థకు ఉంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు, అది చట్టంలో పొందుపరచబడిన సెక్షన్ మీరు చూశారు. ఓకే, ఇప్పుడు ఒక మతోన్మాదిని చూపిస్తాను చూడండి మీకు. వాడు ఏమని మాట్లాడుతున్నాడో ఇతర మత గ్రంథాలను గురించి, ఇతర దేవుళ్ళను గురించి. ఈ దేశంలో నీ ధర్మం, నీ గ్రంథం ఏమనుంటే చెప్పుకో. ఎవరైనా కావచ్చు, క్రైస్తవుడైనా, ఇస్లాం వాళ్ళని, హిందువుల్ని దూషించకూడదు. హిందూ అయినా ఇస్లాంని, క్రిస్టియానిటీని దూషించకూడదు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఇతర మతాలని, పొరుగు మతాలను వాళ్ళు దూషించకూడదు. ఇంటెన్షనల్గా, కావాలని అవమానపరిచేటట్లుగా ఉండకూడదు అని చట్టం స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగం కల్పించిన హక్కును బట్టి అది మీరు చూశారు. అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, వీటిని ఆపరేట్ చేస్తున్న ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది మీరు చూడాలి. ఏమండి? ఓకే, చాలామంది ఉన్నారు ఈ మతోన్మాదుల్లో. ఏమండి? ఈ వాగే వాళ్ళలో చాలామంది ఉన్నారు. ఒక వాగుతున్న మతోన్మాదిని ఇప్పుడు మీకు చూపిస్తాను. కమాన్ ప్లే. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. There is a date for Sri Rama. There is a తెలుగులో పెట్టండి, తెలుగులో పెట్టండి, దాన్ని లాంగ్వేజ్ మార్చండి. లాంగ్వేజ్ మార్చండి తెలుగులో. మీరు ఇంగ్లీష్లో డబ్బింగ్ చూపిస్తే ఎవరికి కావాలి? కనుక ఈ మతోన్మాదులైన వాళ్ళు ఏమన్నా అందరూ, మరలా చెబుతున్నానండి, అందరూ హైందవ సోదరులు అలాంటి వాళ్ళు కారు. ఎందరో స్నేహితులైన వాళ్ళు, మన ఇరుగు పొరుగున వాళ్ళు, చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. కనుక ఆ యావత్తు హైందవ జాతిని మనం అనడానికి లేదు. మరలా చెప్తున్నాను, మీరు అపార్థం చేసుకోకండి. ఎవడో ఒక మూర్ఖుడు, ఒక మతోన్మాది, ఒక చీడ పురుగు లాంటి వాడు సమాజానికి మాట్లాడినంత మాత్రాన్ని యావత్తు వాళ్ళ జాతి అంతటికి దాన్ని ఆమోదించడం అనేది, ఆపాదించడం అనేది తప్పు. ఒక క్రైస్తవుడు తప్పు మాట్లాడాడు అనుకోండి, క్రైస్తవుడు ఎవడు మాట్లాడో వాడిదే నేరం. యావత్తు క్రైస్తవ్యాన్ని తిట్టడం అనేది తప్పు, నేరస్థాపన చేయడం అనేది తప్పు, అది న్యాయం కాదు. కనుక ఎవరో ఒక హిందూ మతోన్మాది మాట్లాడినంత మాత్రాన హిందుత్వం అలాంటిది కాదు, హైందవ సోదరులందరూ అలాంటి వాళ్ళు కారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. సౌండ్ మొదటి నుంచి. మనకు అవసరం అండి. శ్రీరామనవమికి ఓ తిథి ఉంది, ఒక ఎవిడెన్స్ ఉంది. కృష్ణాష్టమికి ఓ ఎవిడెన్స్ ఉంది. ఈ డిసెంబర్ 25కి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? చేసేవాడికి ఏమైనా సెన్స్ ఉందా? ఎవడు పుట్టాడు, ఎవడు పుట్టిన బిడ్డరా ఎక్కెడుతున్నాడని, ఎవడ సెలబ్రేషన్ ఎవడికి కావాలి? ఈ దేశానికి అవసరమా? ఈ దేశం కోసం వాడు వచ్చాడా, సచ్చాడా, వాడు పుట్టినాడు ఏమైనా గ్యారెంటీ ఉందా? డిసెంబర్ 25 ఎవడు పుట్టాడంటే ఓ మహానుభావుడు పుట్టాడు. ఈ దేశాన్ని 6 ఏళ్ళు పరిపాలించాడు, ఈ దేశాన్ని యుద్ధాల నుంచి రక్షించాడు, ఈ దేశం యొక్క పరువుని కాపాడాడు. ఎవరైనా డిసెంబర్ 25 పుట్టినాయన? అట్లా బిహార్ వాజ్పేయి. ఎవడో గాడిద మీద కుక్కను కొట్టినాడు, కొట్టించుకుంటే చచ్చిపోయినోడు, ఎవడు పుట్టాడో తెలియనోడు. మాకెందుకండి? మీకు స్పిరిచువాలిటీ కావాలంటే రామాయణం చదవండి, భాగవతం చదవండి, భగవద్గీత చదవండి. దైవం అంతటా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, అందరిలో దైవాన్ని చూడాలి, అందరూ బాగుండాలి, సర్వే జన అని చెప్పినటువంటి సనాతన ధర్మం. కాబట్టి ఎవరైతే మతం మారి గతం మరిచిపోతున్నారో అటువంటి నీచమైన పనులు చేయకండి. మీరు నమ్మే పుస్తకమైనా మీరు చదవగలరా? నేను ఇక్కడ కూర్చుని ఇదిగో ఇంతమంది తల్లులు ఉన్నారు, అందరి మధ్యలో కూర్చుని రామాయణం చదవగలం, మేము భగవద్గీత చదవగలం, భాగవతం చదవగలం. ఇలా పబ్లిక్లో తల్లుల మధ్యలో కూర్చుని మీరు ఖురాన్ బైబిల్ చదవగలరా? కెన్ యూ? రండి, నెంబర్ ఏమైనా చూద్దాం. 3 బుక్కులు పెట్టేద్దాం. ఏది సమాజానికి పనికొస్తుందో, ఏది సమాజానికి పనికిరాదో తేల్చేద్దాం, ఏది సరిగా లేదో దాన్ని కాల్చేద్దాం. ఆర్ యూ రెడీ? నెంబర్ ఇవ్వండి, పెట్టండి. ఎందుకంటే మీకు అది ఒకటి వచ్చు కాబట్టి. దమ్ముంటే నెంబర్ పెట్టండి. భారత్ మాతకి, హనుమాచార్య స్వామికి గోవిందా. తిరుపతిలో ప్రపంచంలో పాషండ మతాలు నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. ఇంకొక వీడియో చూడండి, అది కూడా తెలుగులో ఉందా? వేయగలరా ఇప్పుడు? వేయండి. తెలుగులో. ఏమండి, ఒక భారతీయుడుగా ఇతర మతాలను దూషిస్తే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పోలీసు శాఖ ఏం చేయాలి చెప్పండి? అలాగని కంప్లైంట్లు పెట్టలేదు అనుకున్నారు. ఏమండి, ఎగ్జాంపుల్గా చూపిస్తున్నామంటే ఇతన్ని ఒక ఎగ్జాంపుల్. ఇలా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఏమండి ఈ అలీబాబా 40 దొంగల గ్యాంగ్ ఏమండి చాలామంది ఉన్నారు. ఏం మాట్లాడుతుంటే గురించి బైబిల్లో లేదు, డిసెంబర్ 25 గురించి బైబిల్లో లేదు, ఆడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని, ఎపిక్స్ లేని దరిద్రం మనకెందుకు? నిరసన తెలపాలి అనుకుంటే, నేను ఇప్పుడు తిరుపతిలో లేను కదా, మరి హైదరాబాద్లో ఉన్నా కాబట్టి అంటే విన్నారు కదా మాటలు. ఒకడిని మాత్రమే చూపిస్తున్నాను. ఈ కపటులు, ఈ మతోన్మాదులని నేను అంటాను, మతోన్మాదులు దే ఆర్ నాట్ ఇండియన్స్. భారతీయులైతే రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళుగా ఉంటారు. ఏమండి ఇలా ఇతర మతాలను దూషించే వాళ్ళు క్రైస్తవులు లేరని నేను అననండి. ఈ దొంగలు క్రైస్తవులలో కూడా ఉన్నారు, ఒప్పుకోవాలి కదా మనం. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. BOUI అలాంటిది కాదు, క్రైస్ట్ చర్చ్ అలాంటిది కాదు. ఇతర గ్రంథాలను, ఇతర దైవాల్ని మనం ఏ రోజు దూషించలేదు, దూషించం. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది మనకు సంబంధించినది కాదు. మనం నమ్ముకున్న బైబిల్ గ్రంథాల్లో ఉన్న పవిత్ర సందేశాన్ని ప్రజలకు ప్రకటిస్తున్నాం రాజ్యాంగపరంగా హక్కుతో. కనుక ఇలా ఇతర మత గ్రంథాల గురించి మాట్లాడిన ఎవరినైనా చట్టపరంగా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. క్రైస్తవులైన వాళ్ళలో కొంతమంది యాక్షన్ తీసుకున్నవారు మీకు తెలుసు, చాలామంది జైలుకు పోయారు. ఇలా వదరబోతులుగా మాట్లాడినందుకు వాళ్ళ మీద సెక్షన్లు పెట్టి శిక్షలు అమలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. మరి ఎప్పటి వరకు ఈ వాగుతున్న ఈ మతోన్మాది ఎక్కడైనా అరెస్ట్ అయినట్టు కానీ, కోర్టుకు వెళ్ళినట్టు కానీ, జైలుకు పంపినట్లు కానీ ఆధారాలు ఉన్నాయా? లేవు. అంటే వీళ్ళకు కొమ్ము కాస్తున్నది ఎవరు? ఎవరికైతే మీరు ఓటు వేసి గెలిపించారో, ఏమండి ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న మతోన్మాదులు వాళ్ళు కూడా, మతోన్మాదపు ప్రభుత్వాలు. అది మీకు కొత్తగా నేనేం చెప్పవలసిన అవసరం లేదు. ఏమండి అంటే వీళ్ళు వెనక నుండి కొమ్ము కాస్తూ ఇలాంటి వాళ్ళకి అరెస్టులు అవ్వకుండా, జైల్లోనికి పోకుండా, కారణం దాన్ని అమలు చేయాల్సింది ఎవరు? పోలీసు శాఖ. నువ్వు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, కానీ నో అరెస్ట్. ఎందుకు? దానిని నిర్వర్తించవలసిన పోలీస్ శాఖ విఫలమైపోయింది అందులో. అది వారి తప్పు కూడా కాదు, వారి మీద ఉన్న ప్రభుత్వ నాయకులు తప్పది. పోలీసు వాళ్ళు ఎవరండి? ప్రభుత్వం ఎలా చెప్తే అలా వినేవాళ్ళు, వాళ్ళ ఆర్డర్ని బట్టి వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు అంతే. కనుక దీంట్లో పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఎవరు? మీరు ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వాలు. కనుక ఏదో వాళ్ళు దూషణ చేస్తున్నారు, వాళ్ళ మనసులో ఉన్న బాధ కక్కుతున్నారు బైబిల్ మీద. ఏమండి అంటే ఎంత వ్యంగ్యంగా యేసుక్రీస్తు వారిని, నీకేం క్రైస్తవుడి మీద కోపం ఉంటే, నీ పట్ల ఎవడైనా అన్యాయంగా ప్రవర్తిస్తే వాడి మీద నువ్వు యాక్షన్ తీసుకో, తప్పులేదు. దానికి మేము కూడా సంఘీభావం తెలియజేస్తాం. ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ ఇతర మతాలను కించపరచకూడదు అనే దాన్ని మనం గట్టిగా నమ్ముతున్న వాళ్ళం. కానీ ఎవరికి పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, ఏమండి పుట్టిన తేదీ తెలియని వాడు వ్యంగ్యంగా, ఏమండి వీళ్ళు ఇలా మాట్లాడినందుకు కదా బాగున్నారు. ఒకవేళ ఇదే స్థానంలో క్రైస్తవుడు వాళ్ళు నమ్ముకున్న దైవాలను గూర్చి కానీ, గ్రంథాలను గూర్చి కానీ ఇలా పబ్లిక్గా మాట్లాడుంటే, ఏమండి ఈ పాటికి ఎలా ఉండేదండి? రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఎలా ఉండేవి చెప్పండి? క్షణాల మీద పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గరికి, క్షణాల మీద. అధికార యంత్రాంగ వైఫల్యం అంటే ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? నిర్వర్తించటం లేదు, అమలు చేయలేకపోతున్నారు. ఫెయిల్యూర్. దేవుని పిల్లలారా, సరే వాళ్ళ వైఫల్యాన్ని పక్కన పెడదాం. మొత్తానికి వాళ్ళ ఆవేదన, ఆక్రోశం ఎలా వెళ్ళగొక్కుతున్నారు ఈ టీం, ఈ వ్యవస్థలో కొంతమంది మతోన్మాద, ఈ ప్రజాస్వామ్య ద్వేషకులు, ఏమండి ప్రజల మధ్య సామరస్యాన్ని, నీతిని చంపేవాళ్ళు. వీళ్ళు యేసుక్రీస్తు జోలికి వచ్చి అసలు ఎప్పుడు పుట్టాడో తెలీదు. క్రైస్తవులు దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లేదు కదా బైబిల్లో డిసెంబర్ 25 పుట్టాడని లేదు కదా. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదా అయింది.
అంటే వాళ్ళకేదో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టు, ఏమండి ఇందాక మాట్లాడిన మాటల్లో వాడికి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లుగా ఏవో డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకున్నాడు. ఓకే, నువ్వు యేసుప్రభు కౌంటర్ వేసావు కదా, యేసుక్రీస్తు వారికి జన్మదినం లేదు అని నువ్వు అన్నావు కదా. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా వాళ్ళకు వేస్తున్న కౌంటర్ ప్రశ్న, సవాలు ఏంటో తెలుసా అండి? అసలు నీ పుట్టుక రోజు నీకు తెలుసా? ఎందుకు తెలీదు? ఇది పెద్ద సవాలా అనుకోవచ్చు వాళ్ళు. ఏమండి ఎప్పుడు చెప్పుకుంటారు వీళ్ళు పుట్టిన తేదీ? ఎప్పుడు చెప్పుకుంటారు? 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్నది, లేదా వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్లో ఉన్నది. అదే కదా డేట్ ఆఫ్ బర్త్గా నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నిజానికి ఆ డేట్ ఆఫ్ బర్త్ రైటా? ఏమండి ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? ఈరోజు సూటిగా ప్రశ్నిస్తుంది BOUI అండ్ క్రైస్ట్ చర్చ్. నువ్వు యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నావు కదా, చెప్తాను, కంగారు పడుకో. యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్తాను. కానీ నా సూటి ప్రశ్న ఏంటంటే, ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలుసా? ఏంటి డేట్ ఆఫ్ బర్త్? ఎందుకు తెలియదండి? నేను జనవరి 1 ఏమండి 1970 పుట్టాను అని చెప్పుకోవచ్చు ఎవడైనా. ఉదాహరణకి 1970 జనవరి 1వ తేదీ నేను పుట్టాను. అవునా? పుట్టావా ఆ రోజే? అవును, మరి సర్టిఫికెట్లు అవే ఉన్నాయి. శాస్త్రీయంగా ఆలోచిస్తే అది పుట్టిన రోజు కాదు. కారణం మీలో కొంతమందికి తెలుసు, ఎందుకంటే మీరు ఈ మహాజ్ఞానాన్ని ఇక్కడ నేర్చుకున్నారు, బైబిల్లో నేర్చుకున్నారు కనుక. ఏంటని? ఏంటో మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి తెలియనిది బైబిల్ చదివిన మీరు తెలుసుకున్నది ఏంటో తెలుసా? బైబిల్లో వ్రాయబడిన మాట. చూద్దాం 139 కీర్తన. మనిషి పుట్టుక గూర్చి దేవుడు బైబిల్ ఏమని వ్రాయించాడో అనేది ముందు మనం చదివి ముందుకు వెళదాం. 139 కీర్తన. ఎప్పుడు పుట్టాడో 15వ వచనం చూడండి. 139వ కీర్తనలోని 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు. రహస్యమందు పుట్టిన నాడు. పుట్టుక రహస్యం. మనిషి పుట్టుక రహస్యం అని బైబిల్ చెప్తుంది. ఏం రహస్యం? అందరికీ తెలిసినదే కదా, ఎరిగినదే కదా. ఎలా రహస్యమో తెలుసా? ఎలా రహస్యం అంటే, నువ్వు ఎప్పుడు జన్మ జరిగిందో, ఎప్పుడు నీ పుట్టుక జరిగిందో అన్నది మనిషికి రహస్యమే. కారణం, ఇప్పుడు వీడనుకుంటున్నట్లుగా అమ్మ కడుపులో నుంచి బయటకి రావటం అన్నదే పుట్టిన తేదీ అనుకుంటే, పుట్టక ముందు అమ్మ కడుపులో నుంచి రాకముందు 9 మాసాలు 9 నెలలు, ఏమండి ఈ మతోన్మాది గురించి ఆలోచిద్దాం. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో నాకు తెలీదు. ఏమండి అమ్మ కడుపులో నుంచి ఆయన అమ్మ తల్లిగారు వీడిని కన్నప్పుడు, ఏమండి వీడు వచ్చిన తేదీ, పుట్టిన తేదీ నాకు తెలుసు, ఏ రోజో ఏ వారమో అని ఏవో లెక్కలు చెప్తున్నాడు, తిథులు నక్షత్రాలు నాకు తెలుసు అంటున్నాడు. ఓకే, నువ్వు అప్పుడే పుట్టావా, లో నుండి బయటికి వచ్చావా? అడగండి వాడిని, ఆడేం చెప్తాడు? ఏం చెప్పాలి? పుట్టానంటాడు. అరే మూర్ఖుడా, పుట్టాను అంటే నీ ప్రారంభం. పుట్టుకంటే ప్రారంభం, బిగినింగ్. కానీ అమ్మ కడుపులో నుంచి బయటకు రావడం పుట్టుక అని ప్రపంచం అనుకుంటుంది. బైబిల్ అదే చెప్తున్నాడు, ప్రపంచానికి తెలియని నిజాలు బైబిల్లో ఉంటాయి. అందుకే బైబిల్ ఈజ్ ది బైబిల్. ప్రపంచ విజ్ఞానులు సైతం తలక్రిందులు చేసేది బైబిల్. మూఢనమ్మకాలతో నిండినది కాదు బైబిల్ అంటే. కనుక తల్లి గర్భంలో నుంచి బయటికి రావటం అన్నది అది పుట్టుక నువ్వు అనుకుంటున్నావు. నో, పుట్టుక కాదు. ఎందుకంటే అంతకు మునుపు ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడా లేదా చెప్పండి. ఎంతకాలం? 9 నెలలు.
9 నెలలు అంటే ఆ 9 నెలల్లో నీకు ఊపిరి ఉందా? ఆ 9 నెలల్లో నీకు ప్రాణం ఉందా? ఆ 9 నెలల్లో నీ కదలికలు ఉన్నాయి? ఎస్. 9 నెలలలో నువ్వు ఉన్నావు. యు ఆర్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, యు ఆర్ అ బీయింగ్. అందుకే కదండి భ్రూణ హత్యలు ఎందుకు తప్పు అంటుంది? ఈరోజు చట్టం కడుపులో ఉన్న బిడ్డని చంపితే ఎందుకు శిక్షగా అమలు చేస్తే హత్యగా ఎందుకు పరిగణిస్తుందంటే అది జీవం ఉన్నది. ఒక మనిషి ఉన్నాడు లోన, వాడు బాలుడే కావచ్చు, కానీ ఒక ప్రాణం, అది ఒక ప్రాణం. అంటే 9 మాసాలు అమ్మ కడుపులో ఉన్నట్ట లేనట్ట? ఉన్నాడు. మరి అమ్మ కడుపులో ఎప్పుడు ప్రారంభమయ్యావు? ఏమండి, అది వాడికి తెలుసా? ఇప్పుడు వాడిని కన్నా తల్లిగారు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఒకళ్ళు వెళ్ళి అడిగితే ఏ తల్లి ఏమంటో తెలుసా? బిడ్డ నాకు తెలియదురా, నాకు నెలసరి ఋతుక్రమం జరగవలసింది ఆగిపోయింది ఒకసారి. అది కూడా ఎప్పుడు? ఈరోజు ప్రారంభమైన వెంటనే ఆగిపోదు. ఋతు కార్యక్రమం అనేది నెలలో జరగవలసినది, నెలలో జరగాల్సిందండి. కానీ ఆగింది అంటే ఎప్పుడైతే మనిషి జీవితం లోన ఆరంభం అవుతుందో అప్పుడు అది ఆగిపోతుంది. ఋతుధర్మం ఆగిపోతుంది. అలా తెలియడానికి మరలా ఇంకొక 15 నెలల రోజులు జరగాలి. ఏంటి నెలసరి రాలేదేంటి? రాలేదు అంటే ఏదో ప్రాణం పోసుకుందలోన. కనుక ఆ ప్రారంభమైన క్షణం తల్లి కడుపులో జీవం, ఊపిరి, ఆయువు ఎప్పుడు ప్రారంభమయ్యిందో ప్రపంచంలో ఏ మనిషి అయినా చెప్పగలడా? చెప్పలేడు. అందుకే బైబిల్ అంటుంది, ఏమనంటుంది? ఇందాక మీరు చదివిన మాట చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు. రహస్యం అంటే ప్రతి మనిషి పుట్టుక అమ్మ కడుపులో నుంచి రావటం అనేది ఉన్న బిడ్డవు బయటకు వచ్చావు. ఇట్ ఈస్ అ డెలివరీ డేట్. ఏమండి, డెలివరీ అయిన రోజు అది. నువ్వు భూమి మీదకి తల్లి నిన్ను డెలివరీ చేసిన డేట్ అది. కరెక్ట్గా శాస్త్రీయంగా మాట్లాడాలంటే ఇట్ ఈస్ ద డేట్ ఆఫ్ డెలివరీ. తెలియక, అంత పరిజ్ఞానం లేక డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు. అమ్మ కడుపులో నుంచి రావటం బర్త్ అనుకోండి, నీ జ్ఞానం అంతే. మరి నీ దగ్గరున్న జ్ఞానం అంతే. కానీ బైబిల్ దగ్గరికి రా, ఏమంటుంది? ఇంకా ముందున్నాను, ముందు. కనుక ఈరోజు సమాజంలో ఉన్న మనిషి నేను పలానా రోజు ప్రారంభమయ్యాను. అమ్మకి తెలుసా? నాన్నకి తెలుసా? శాస్త్రానికి తెలుసా? తెలీదండి. అందుకే బైబిల్ రహస్యమంది. ఇప్పుడు చెప్పమనండి, నేను పలానా రోజు పుట్టాను, పలానా రోజు. అమ్మ కడుపులోంచి రావడం పుట్టుక కాదు. అది అమ్మ కడుపులో నుంచి బయటికి రావడం పుట్టుకని నువ్వు అడ్జస్ట్ అయిపోతున్నావు. అందులో నిజం లేదు. అమ్మ దగ్గర నుంచి రావడం నిజం, కానీ అప్పుడే నీ ప్రారంభం కాదు. అది నీ పుట్టిన తేదీ కాదు. ఎవడైనా ఒప్పుకొని తీరాలి దీన్ని. ఎందుకంటే గతంలో ఇంకా మునుపు 9 నెలలు నువ్వు ఊపిరి కలిగి ఉన్నావు. నువ్వు ఒక జీవం, నువ్వు ఒక ప్రాణం. నువ్వు పూర్తిగా ఒక ప్రాణం పోయబడిన బిడ్డగా లోనున్నావు. ఆయువుతో నువ్వు ఉన్నావు. కాదనగలరా ఇది? లేదే. నిజం. ప్రపంచం అంగీకరించవలసిన నిజం ఇది. అంటే ఈరోజు మనిషి అమ్మ కడుపులో నుంచి బయటకు రావడం డేట్ ఆఫ్ బర్త్గా చెప్పేసుకొని అడ్జస్ట్ అయిపోతున్నాడు. సరే, అడ్జస్ట్ అవ్వు. నిజానికి నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలీదు. ఈరోజు ఆ పుట్టిన దానిని బట్టి చెప్పేస్తున్నారండి. ఏమని? నువ్వు పలానా రోజు పుట్టావు గొప్పోడురా, నువ్వు పలానా రోజు పుట్టావు చెడ్డోడురా. అరే, ఉన్నోడు బయటకు వచ్చాడురా, ఉన్నవాడే బయటకు వచ్చాడ్రా.
బయటకు వచ్చిన రోజు మంచి రోజు చెడ్డ రోజు అంటావేంటి నువ్వు? అది నీకున్న దిక్కుమాలిన జ్ఞానం. కానీ నిజానికి ప్రారంభం అది రహస్యం. అది రహస్యం. ఎందుకంటే ప్రాణం, ఊపిరి మనిషి అనుకుంటూ వచ్చింది కాదు. అది దేవుడు పోస్తే వచ్చింది, దేవుడు సంకల్పిస్తే వచ్చింది. మనిషి చేసింది కాదు ఊపిరి, మనిషి చేసింది కాదు ప్రాణం. మనిషి పోయలేడు ప్రాణం. పుట్టే ఈ పాటిగా చాలామందిని బతికించేసేవాడు. ప్రయత్నాలు చేస్తున్నాడు పిచ్చోడు శాస్త్రం ముసుగులో, కానీ వాడు చెయ్యలేడు. కారణం అంత శక్తి వాడికి లేదు గనుక. ప్రాణాన్ని పోసే శక్తి దైవానికి ఉంది గనుక. మరి ఆ దైవం మీ అమ్మ కడుపులో ఎప్పుడు నిన్ను రూపొందించింది అంటే ఇప్పుడు అడిగిన వాడి బుద్ధిహీనుడు ఏమండి వీడ మహాజ్ఞానం అనుకుంటారా? మూర్ఖత్వం కలిగిన మూఢుడు వాడు, జ్ఞానము లేని జ్ఞానహీనుడు. అలాంటి వాడు యేసుప్రభుని ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడు పుట్టావు? నీకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలరా? యేసుక్రీస్తు వారి డేట్ ఆఫ్ బర్త్ నీకు చెప్పాలా? యేసుప్రభుతో ఒక మాట చెప్పమంటావా? ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకవేళ భూమి మీద యేసు పుట్టుక డిసెంబర్ 25 అని ఎవరో అనుకున్న దాన్ని, ఏమండి, అంచనాగా అనుకున్న దాన్ని కన్ఫర్మ్ చేసుకొని హేళన చేస్తూ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో నీకు తెలీదు. యేసుప్రభువే కాదు, ప్రపంచంలో ఏ నరుడి ఆయువు ఎప్పుడు ఆరంభం అవుతుందో ఏ నరుడికి తెలీదు. కారణం యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చాడు, మరియమ్మ గర్భంలో పుట్టాడు అనుకుంటున్నావు. యోహాను సువార్త 8:58 ఆయన ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 8:58 ఏమనంటున్నాడు ఆయన? యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. ఈయన ఎప్పటివాడు? ఏమండి, వీళ్ళందరూ చూసి ఆ విన్నవాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? అబ్రహాం పుట్టక మునుపే నేను ఉన్నాను. అబ్రహాం అనే వ్యక్తి యేసు ప్రభు భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి. అంతకు మునిపే ఉన్నాను రా అన్నాడు యేసు ప్రభు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కోసం అడిగితే ఏంటి నేను ఇప్పుడు పుట్టాను అనుకుంటున్నారా? నేను ఇప్పుడు పుట్టలేదు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అంటే వాళ్ళు ఏమన్నారు? ఇగో వీళ్ళలాంటి మూర్ఖులు చవట్టలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఏంటి నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే ఏమంటున్నారు అన్నమాట? అందుకు యూదులు నీవు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు కదయ్యా, ఏంటి నువ్వు అబ్రహాముకు ముందున్నావా? బైబిల్ చెబుతున్న నిజాలండి. ఏంటి అబ్రహాం కంటే ముందున్నావు నువ్వు? ఉన్నాను. మరి ఇప్పుడు పుట్టానని చెప్తున్నారేంటి? తప్పది. ఏమండి, తప్పది. నేను ఇప్పుడు పుట్టడం ఏంటి? ఎప్పుడో. కనుక అబ్రహాం అంటే 2000 సంవత్సరాలకు ముందే నేను ఉన్నాను అని చెబుతూ అని ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 8:22, సామెతల గ్రంథం 8 26 చూద్దాం చూడండి. 26 సామెతల గ్రంథం 8:26. బైబిల్ తెలియని మతోన్మాదులు, ఇతర గ్రంథాలను దూషించే ఈ మతమూర్ఖులు ఏమంటున్నారు? బైబిల్లో ఏం రాయబడింది? భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపే, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిన్ని. ఏమండి, వీడేం తెలుసుకోవాలి ఇప్పుడు? వీడికి బైబిల్ అలాగా రాదు. ఓనామహల్ అక్షర మొక్క లేదు, వీడికి బైబిల్ తెలీదు. ఏమండి, ఈ మూర్ఖుడికి బైబిల్లో రాయబడి మాట తెలీదు. ఏమండి, ఈ భూమిని దాని మైదానములను అసలు రవ్వంతయు చెయ్యక ఒక ఇసుక రేణువు పుట్టక మునుపే నేనున్నాను. సృష్టి పుట్టి ఎంతకాలం అయింది? 1500 కోట్ల సంవత్సరాలండి. అది కూడా రఫ్ ఎస్టిమేషన్, సుమారుగా. ఏమండి, 1500 కోట్ల సంవత్సరాలు ఈ ప్రకృతి పుట్టయితే, అనాలిసిస్ ప్రకారంగా ఈ ప్రకృతి పుట్టి, సృష్టి పుట్టి, నేల పుట్టి
ఈ నేల మట్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయితే నువ్వు అడుగుతున్న యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఎప్పుడు పుట్టాడో, ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో తెలీదా? నువ్వు ఆవారగాడివేమో. యేసు ప్రభు దిక్కు దివానులైన ఆవార కాదు. ఏమన్నాడు ఆయన? చూడండి 26 మళ్ళా చదువుదాం మాట. భూమిని దాని మైదాములను ఆయన చేయక మునుపు నేను, మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, అప్పుడే పుట్టాను రా నేను. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎలా? 1500 కోట్ల సంవత్సరాల క్రితం క్యాలెండరే లేదు కదరా. ఏ నెల చెబుతావు, ఏ రోజు చెబుతావు, ఏ వారం చెబుతావు, ఏ నక్షత్రం చేత? నీ మొహానికి నక్షత్రమే లేదు అప్పుడు. సృష్టి లేదంటే సృష్టి వస్తేనే కదా నక్షత్రాలు వచ్చాయి, సృష్టి వస్తేనే కదా గ్రహాలు వచ్చాయి, సృష్టి వస్తేనే కదా కాలం వచ్చింది. కాలం అన్నది పుట్టక మునిపే యేసు పుట్టాడు. అది తెలుసుకోవటం వీడి మట్టి బుర్రకు సరిపడదు. చెప్పాలి అంటే ఏమండి, సహజంగా పిల్లలు ఏమండి మీ కొడుకు ఎప్పుడు పుట్టాడు అని అడిగితే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు చెప్పగలరు? కన్న తల్లి, కన్న తండ్రి, కన్నవాడు చెబుతారు ఎప్పుడు పుట్టాడు అనేది. అవునా? కన్నవాళ్ళకే డేట్ తెలుస్తుంది సర్వసాధారణంగా. అంటే ఏంటి? అమ్మ కడుపులో నుంచి వచ్చిన ఆ రోజో, ఆ వారమో, ఆ సమయమో. మళ్ళీ దీనికి సమయం కూడా క్యాలిక్యులేషన్. వీళ్ళు ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలకు పుట్టాడు. వచ్చాడురా, పుట్టడం కాదు, వచ్చాడు. నిజానికి ఏం మాట్లాడగాలి? అమ్మ కడుపులో ఉన్నవాడు బయటకు వచ్చాడురా భగము నుండి. ఉద్భవించినవాడు భగము నుండి ఉద్భవించినవాడు. భగవంతుడు అంటారే, భగవంతుడు అంటే భగము నుంచి జన్మించిన వాడు. ఊతుమాట కాదది. అమ్మ పవిత్రమూర్తి స్థానంలో నుంచి జన్మించినవాడు అని అర్థం. వచ్చినవాడు. మనోళ్ళకి ఎలాగ అలవాటు అయిపోయిందంటే అమ్మ కడుపులోంచి రావడం, పుట్టడం, కడుపులోంచి రావడం, పుట్టడం. కడుపులో నుంచి రాక మునుపు మనిషి ఉన్నాడు. 9 నెలలు ఊపిరి కలిగి ఉన్నాడు. అక్కడ ఎప్పుడు ప్రారంభమయ్యాడు ఎవడికి తెలుసు? అమ్మకు తెలీదు, నాన్నకు తెలీదు. అంటే ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఇట్స్ ఎ సీక్రెట్, రహస్యం. అంటే ఇప్పుడు బైబిల్ చెప్పిందా? నువ్వు కాదు కదా, నీ తాత ముత్తాతలు, నీ జేజమ్మలు పుట్టక మునుపు బైబిల్ చెప్పిన సత్యం మనుషులందరి కోసం. ఎందుకంటే మన పుట్టుక ఎక్కడ ఎవరిలో జరిగిందో అన్నది ఇంకా బైబిల్లోనికి వెళ్ళిపోతే, అసలు అమ్మ కడుపులోనికి ఎక్కడి నుంచి వచ్చావు? నాన్నలో నుంచి వచ్చావు. అంటే నాన్నలో ఉన్నావా? బైబిల్. నాన్నలోనికి రాకముందు తాతలో ఉన్నావు, తాతలోనికి రాకముందు ముత్తాతలో ఉన్నావు. వీళ్ళందరిలోని రాకమునుపు మొదటి నరుడైన ఆదాములో ఉన్నాం. ఈ మహాజ్ఞానం చెప్పేసరికి అక్కడ మట్టి మీద కాలిపోద్ది. అంత జ్ఞానం లేదు వాడికి. ఏమండి, వాడికి అంత జ్ఞానం ఉందా? లేదు. అంటే వాడిలాంటి ఈ మతోన్మాద వ్యవస్థలో ఉన్న ఈ మొరిగేవాళ్ళు, అరిచేవాళ్ళు, అరిచినా కరిచినా ఏమండి మొరిగినా పెద్దగా పోయేదేమీ లేదులేండి. మనం భయపడేదేమీ లేదులేండి. ఈ మూర్ఖులు వేసిన వ్యంగ్యమైన ప్రశ్న ఏంటి? ఎప్పుడు పుట్టాడో తెలీదు, ఎవరికి పుట్టాడో తెలీదు. అరే మరియమ్మకు పుట్టడం కాదురా, మరియమ్మ కన్నా ముందు పుట్టాడు ఒక మహాశక్తికి, సన్ ఆఫ్ గాడ్. నువ్వు నిజంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియాలి అంటే చచ్చిపో ముందు. చచ్చిపోతే కనబడతాడు దేవుడు. వాళ్ళ నాన్న యేసు ప్రభుకి ఎవరైతే జన్మనిచ్చాడో యేసు ప్రభు తండ్రి నీకు బాబు, ఆయన కనబడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, బాబా ఏంట్రా ఎప్పుడు పుట్టాడయ్యా నీ కొడుకు అని అడుగు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుసు కన్నవాళ్ళని ఎప్పుడు కన్నామో, ఏ టైంలో కన్నామో వాళ్ళకు తెలుస్తుంది నిజం. అంటే ఇప్పుడు యేసు ప్రభువును కన్న తండ్రి ఉన్నాడా? ఏమండి, ఉన్నాడు. అది మూర్ఖుడికి తెలియకపోతే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఏమండి 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉన్నాయి. గతంలోనే మీరు ఈ మాటలన్నీ చదువుకున్నారు. ఏమండి వేరే సబ్జెక్ట్లో.
హెబ్రీ పత్రిక బైబిల్లో రాయబడింది అనగా 1:5 ఇది యోసేపు అంటున్న మాట కాదు, మరియమ్మ అంటున్న మాట కాదు. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను, నేను ఆయనకి తండ్రినయ్యుందును, ఆయన నాకు కొడుకు, హీస్ మై సన్. అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంటే ఏ సన్నాసైనా, మరలా చెప్తున్నాను, భారతదేశంలో యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ కావాలని ఏ సన్నాసైనా సరే చావరా ముందు. చస్తే నీ బాబు కనబడతాడు, నీ బాబు. ఆ బాబుకు తెలుసు ఏ బాబుని ఎప్పుడు కన్నాడో, యేసు బాబుని ఎప్పుడు కన్నాడో, ఏమండి, మిగతా బాబులను ఎప్పుడు కన్నాడో, లేదా ప్రసన్న బాబు నా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆయనకే తెలుసు. ఈ బాబును కూడా ఆ బాబే కన్నాడు కనుక ఆయన తెలుసుకున్నాడు కనుక ఆయనే చెప్పాలి. చెప్పాలి అంటే నువ్వు చావాలరా. నీకు అర్జెంటుగా తెలుసుకోవాలనుకుంటే చచ్చిపో తొందరగా పో. నీకంత కలేజా ఎక్కడది? నోరుంది కదన వాగడం తెలిసి సన్నాసులకు, రాజ్యాంగాన్ని గౌరవించలేని రాజ్యాంగ వ్యతిరేకులలో, అంబేద్కర్ విరోధులలో, ప్రజాస్వామ్య హంతకులలో కదా, ఎస్, చట్టాన్ని కూని చేసే, చట్టాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న దోషులలో. వీళ్ళు మంచోళ్ళు అనుకుంటారా? వీళ్ళ సమర్థిస్తున్న వ్యవస్థలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ దొంగలు దొంగలు దొంగలు. దేవుని పిల్లలారా, కేవలం వాళ్ళ యొక్క ఆక్రోశం, ఆవేదన ఏంటంటే యేసుప్రభుని ఏదో చెడ్డ చేసేయాలి, ఆయన చెడ్డవాడని నిరూపించేయాలి, అలా నిరూపిస్తే చాలు అని నమ్మడం మానేస్తారని. పిచ్చోడా, మొదటి శతాబ్దం నుంచి చాలామంది నీలాంటి సన్నాసులు అనుకున్నారా. ఏమని? ఎలాగైనా సరే ఈయన నమ్మకుండా ఆపాలి, ఎలాగైనా ప్రజలు ఈయన దగ్గరికి వెళ్లకుండా ఆపేయాలని అనుకున్నారు. కానీ వెళ్ళి సరెండర్ అయిపోయారు ఆయనకి. వాళ్ళు ఆ రోజు అనుకుంటుంది ఏంటి తెలుసా? ఏంటి లోకం అంతా ఈయన వెంట వెళ్ళిపోతుందేంటి? ఎవరి వెంట వెళ్ళిపోయిందో తెలుసా? ఇప్పుడు కాదురా, ఇప్పుడు కాదు, భారతదేశంలోనే కాదు, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమే ఆయన వెంట పోయిందని ఉందో బైబిల్లో. తెలుసా? ఈ చరిత్ర నీకు తెలియదులే, ఎందుకంటే నీకు పనికిరాని నీ పుట్టుక చరిత్ర నీకు తెలియదు. ఏమండి, బైబిల్ మీద నిందలు వేసే ప్రతి మతోన్మాదితో చెప్తున్నాను నేను. ఆఫ్టర్ ఆల్, ఇలాంటి వాడు ఆఫ్టర్ ఆల్ చాలామంది ఉన్నారు ఇలాంటి ముసుగులో. మరలా చెప్తున్నాను, నేను ఏ ఇతర మత గ్రంథాన్ని, ఏ ఇతర హైందవ జాతిని, వాళ్ళు నమ్ముకున్న ధర్మాలని నేనేం అనటం లేదు. నో, నాకు అనవసరం. నేను నమ్మిన పవిత్రమూర్తి అని క్రీస్తు జోలికి వచ్చావు గనుక, ఆయన హేళనగా మాట్లాడుతున్నావు గనుక, ఈ చట్టం నిన్నేమి చేయలేకపోయి చేతకానిదిగా మారిపోతుంది గనుక, ఒక క్రైస్తవుడిగా సమాధానం చెప్పవలసిన ధర్మం, హక్కు నాకుంది గనుక నేను చెబుతున్నాను. లేదు బైబిల్ను తప్పని నిరూపించేద్దాం అనుకోండి, కమాన్, సవాలు విసురుతున్నాను ఏ మతోన్మాదికైనా. ఏమని? బైబిల్ తప్పని నిరూపించే దమ్మున్నోడు. మీకు ఎలాగా మేసాలు లేవు, నాకున్నాయి మేసాలు. మేసాలు లేని మొండు బూతులు కలిగిన వాళ్ళు నిజంగా ఉంటే మేము పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకొని సంతకం చేసి దమ్మున్న మగాడైతే రావాలి, మగాడివైతే రావాలి. ఎందుకంటున్నానో తెలిసి ఎంత కఠినంగా, ఒక మహానుభావుని దూషించటం కాదు, సమాజానికి మంచి నేర్పించిన మంచి వాళ్ళపై బురద చల్లటం కాదు, చేతకాని వాడు చేసే చవట పన్నది. దమ్మున్నవాడు, మాట్లాడే మాట కలిగిన వాడు ఎవడైనా ఉంటే మాట్లాడడం గొప్ప కాదు, నిరూపించటం, నిరూపణ. ఎస్, నిరూపణ. నువ్వెప్పుడు ప్రారంభం అయ్యావో నీ డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొని రా, చూద్దాం. యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్తాను నీకు. రాగలడా? అడిగినోడు రాగలడా? నా డేట్ ఆఫ్ బర్త్ సో అండ్ సో అని. అమ్మ కడుపులో నుంచి వచ్చిన డేట్ ఆఫ్ బర్త్, ఎవడో కాగితం మీద రాసిన బర్త్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ కాదు, అది తప్పు. వెనక ఇంకా నువ్వు ఉన్నావు 9 నెలలు. అసలు ఎప్పుడు ప్రారంభమైంది నీ బ్రతుకు? ఎక్కడ ప్రారంభమైంది? ఎవరిలో ప్రారంభమైంది? నువ్వు ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చావు? ఈ డీటెయిల్స్ పట్టుకొని రాగలవా? రాగలరా వీళ్ళు?
వాళ్ళ మొహం ముందే చెప్తున్నాను, రాలేరు. ఒకవేళ వస్తే మా టర్మ్స్ అండ్ కండిషన్స్. బైబిల్లో ఒక్క తప్పు చూపించు, ఒక్క తప్పు ఒక్కటే, 100 చూపించవలసిన అవసరం లేదు. ఒక్కడ తప్పని నిరూపించి మమ్మల్ని ఓడించు. బైబిల్ తప్పని వదిలేస్తాం, క్రైస్తవ్యాన్ని వదిలేస్తాను నేను. ఒకవేళ నువ్వు నిరూపించడం చేత కాకపోతే, బైబిల్లో దేనినైనా నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పడం దానికి చేత కాకపోతే, నేను ఓడిపోతే, నువ్వు నీ ధర్మాన్ని ఒకవేళ నేను నిరూపించేస్తే, నువ్వు అడిగిన ప్రశ్నకు సూటైన జవాబు నేను చెప్పేయగలిగి నీ నోరు మూయించగలిగితే, నువ్వు నీ ధర్మాన్ని, నీ గ్రంథాలని విడిచిపెట్టొచ్చాయి. నువ్వు యేసులోనికి బాప్తీసం తీసుకోవాలి. దమ్ముందా? ఉందా దమ్ము? ఉంటే సంతకం పెట్టి రావాలి. అగ్రిమెంట్ సంతకం పెట్టి, నేను ఓడిపోతే క్రైస్తవుడిగా మారిపోతాను, బైబిల్లో ఈ తప్పును నేను నిరూపించి, నేను ఒకవేళ నిరూపించకపోతే నేను క్రైస్తవుడిగా మారిపోతానని సంతకం పెట్టాలి. నేను పెడతా. నువ్వు అడిగిన బైబిల్లోనిది నేను నిజమని నిరూపించలేకపోతే, నేను ఓడిపోతే క్రైస్తవ్యాన్ని విడిచిపెడతా. దేవుని పిల్లలారా, ఎందుకు అనవసరంగా క్రైస్తవ నమ్మకాలపైన, క్రీస్తు పైన ఉన్నారు. క్రైస్తవులు చాలామంది దొంగోళ్ళు ఉన్నారు. అనవసరంగా నీ గ్రంథాల జోళ్ళకి వచ్చి తిట్టిన వాళ్ళు, మిమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళు ఉన్నారు. మేము ఏ రోజు వాళ్ళని సమర్థించం, వాళ్ళకి వ్యతిరేకులం మేము. కానీ ఒక పవిత్ర మూర్తిని నువ్వు అంటున్నావు, వ్యంగ్యంగా నువ్వు మాట్లాడుతున్నావు. అయినా నువ్వెలా మాట్లాడుతున్నా ఈ దేశం ఏమి చేయలేకపోయినా అందరికీ తీర్పు తీర్చే ఆయనను కన్న తండ్రి ఒకడున్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన అన్న మాట ఏంటో ఒకసారి చూద్దామండి మనం. ఏమండి ఆయన గూర్చి ఏమంటున్నాడో, ఆయన తల్లి గర్భములో ఆయనను పంపి భూమి మీద ఒక ఆకారాన్ని ఇచ్చి, ఏమండి ఆయనను ఒక కారణ జన్ముడుగా భూమి మీద ఉద్భవింపచేసిన ఆయన ఏమండి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన కోసం ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకొక మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనును, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. కన్న వ్యక్తిని గూర్చి అంటున్నాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియ కొడుకు, నాకు చాలా ఇష్టమైన కొడుకు ఆయన. మరి నా ఇష్టమైన కొడుకునంటే, నీ కొడుకునంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోగా? యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తండ్రి తన ప్రియ కొడుకని చెప్పుకుంటున్నాడే, ఆయన కొడుకు కోసం ఏం మాట్లాడుతున్నాడో కీర్తనల గ్రంథం 2వ కీర్తన 12వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఏమండి ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును. కోపం వస్తుంది. యేసుప్రభు మంచోడు, కొడుకు మంచోడు, కానీ నాన్న మంచోడు కాడు. నీకు తెలియదు ఇంకా. యేసుప్రభు అమాయకుడుగా సిలువలో వ్రేలాడుతూ ప్రజల కోసం మౌనంగా ప్రాణం విడిచిన ఆయన మంచితనాన్ని నువ్వు చూస్తున్నావు. కానీ ఆయనకు జన్మనిచ్చిన ఒక సర్వాధికారి అని శక్తి ఉంది పైని. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. నాశనం. ముద్దు పెట్టుకొనని వాళ్ళకి ఉండే నాశనాన్ని గురించి చెబుతుంది బైబిల్. ఒకవేళ ఆయన ఆశ్రయిస్తావా? ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు, ధన్యులు. ఇంకేమన్నాడు తెలుసా అండి? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తులు కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినా
మీతో చెప్పిన ఏమి చెప్పినను అన్ని విషయములు మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. ఆయన మాట వినకపోతే, ఆయనను ఒకవేళ నువ్వు దూషిస్తే, ద్వేషిస్తే, భవిష్యత్తులో ఉంది ఏంటది? ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. బైబిల్లో వ్రాయబడిన అక్షరాలు శిలాక్షరాలు అంటారు వీటిని. అవును, ఎందుకంటే యోహాను సువార్త 5:23 ఆయన తండ్రి ఆయన గురించి ఏమనుకున్నాడో చూడండి. ఈరోజు యేసు ప్రభు గురించి హేళనగా మాట్లాడుతూ, వ్యంగ్యంగా ఆయన పుట్టుకను గూర్చి అవమానకరంగా మాట్లాడుతూ నిందలు వేస్తున్న ఈ మూర్ఖులైన మతోన్మాదులు హైందవ సోదరులందరూ అలాంటి కారండి. ఇస్లాంలో అందరూ అలాంటి వాళ్ళు లేరండి. కొందరు ఎలాగైతే క్రైస్తవ్యంలో ఇతర దేవుళ్ళను గూర్చి దూషించే వాళ్ళు ఉన్నారో, ఇలా ప్రతి మతంలోని దొంగలు వీళ్ళు విరుచుకుపడి ఏమని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడితే ఆయన తండ్రి ఏమంటున్నాడు చూడండి. ఆయనకు జన్మనిచ్చిన తండ్రి యోహాను సువార్త 5:23 తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. సర్వాధికారం యేసుక్రీస్తు వారికి అప్పగించాడండి. అందుకే ఈరోజు శకపురుషుడుగా కాలాన్ని గణించడానికి ఏమండి వీళ్ళెంత అసూయపరులంటే, ఒకప్పుడు బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే యానో డోమిని, ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ అని ఉండేది. అది భరించలేక సహించలేక కామన్ ఎరా చేస్తారండి దాన్ని. కామన్ ఎరా అంటే బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. బిఫోర్ కామన్ ఎరా తర్వాత అట ఆఫ్టర్ కామన్ ఎరా. ఇంతకీ కామన్ అంటే దేనికి కామన్? ఏమండి దేనికి కామన్? కామన్ ఎరా ఏంటి అంటే అందరికీ ఆమోదయోగ్యమైనదని మార్చేసుకో. యేసు ప్రభును ఒప్పుకోలేక ఎంతనో మార్చుకున్నా ఈరోజు 2025 అని సెలబ్రేట్ చేసుకుంటుంది ప్రపంచం. అంటే ఎవరు పుట్టి ఎవరి లోకానికి వచ్చి చెప్పండి? యేసు. అమ్మ కడుపులో నుంచి మనం ఎలాగైతే వచ్చామో ఆయన కూడా అలా వచ్చాడు, ఒక మానవుడుగా, కారణ జన్ముడుగా. ఆయన ఎప్పుడో పరలోకంలో ఉన్నాడు, పరలోకము నుండి పంపబడ్డాడు. ఆయన తండ్రి చేత భూమి మీదకి పంపబడ్డాడు. ఆ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతావేంటి నువ్వు? అది లేదు, అందుకే బైబిల్లో రాయించలేదు. బైబిల్లో దేవుడు అందుకని యేసుక్రీస్తు వారు ఏ తేదీని పుట్టాడో ఎందుకు రాయిస్తాడు? ఆయన ఎప్పుడు పుట్టాడో ఒరిజినల్ డేట్ కన్న తండ్రి అయిన దేవుడికి తెలుసు. ఏమండి? కానీ వీళ్ళు చూసారా ఎలాంటి వాళ్ళు? ఈ దేశంలో ఉన్నవాళ్ళు కేవలం క్రీస్తును సహించలేని వారు, వార్వలేని వాళ్ళు పెరుగుతున్న క్రైస్తవ్యాన్ని చూచి ఎలాగైనా సరే క్రైస్తవ్యాన్ని అడ్డుకట్టలు వేయాలి, నిలిపివేయాలి. చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. చేసుకోండి, పర్లేదు, ఎన్ని ప్రయత్నాలైనా క్యారీ ఆన్. వీళ్ళు అనుకుంటున్నారు మా దగ్గర చట్టాలు ఉన్నాయి, మా దగ్గర అధికారాలు ఉన్నాయి, మా దగ్గర న్యాయస్థానాలు ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి తెలియని నిజం ఏంటో తెలుసా? ప్రపంచ చట్టాలపైన, ప్రపంచ దేశాలపైన ఒక అధికారం ఉంది. అది ఎవరి అధికారమో తెలుసా? నువ్వు ఏ యేసు ప్రభుని గురించి అడుగుతున్నావో ఆయనకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రి యొక్క సింహాసనం, కింగ్ కూర్చున్నాడు. ఎవడధికారం ఉండాలా, ఎవడధికారం పీకేయాలో ఆయన చేతిలో ఉంది. ఎవరిని రాజుగా నియమించాలి, ఎవరిని అధికారంలోనికి పెట్టాలి ఆయనకు తెలుసు. మీరు అనుకున్నట్లుగా చట్టాలు మార్చి ఏదైనా చేయొచ్చు అనుకుంటే దాని వెనక దేవుడు తరువాత ఆయన తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయో వీళ్ళు చూస్తారు, చూపిస్తాడు ఖచ్చితంగా. ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. ఏమని? దేనికి వణికిస్తున్నాడు? అమ్మో ఎప్పుడు భూకంపం వస్తుందో, ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయి. ఎప్పుడు భూకంపం వస్తుందో భయపడుతున్నారు వీరు వార్తల్లో. యేసు ప్రభు కన్ను మూసినప్పుడే ఆయన దగ్గరున్న భూమిని అంతటినీ కూడా భయంకరమైన ఎర్త్క్వేక్ కంపింపచేసేసాడు. ఆయన
ఒకవేళ ఆయననే నువ్వు తృణీకరిస్తే, ఆయననే నువ్వు కాదంటే, ఇప్పటికే వస్తున్న విపత్తులు, ఇప్పటికే వస్తున్న ప్రమాదాలు, ఇప్పటికే మనుషులు ముంచుతున్న రోగాలు, ఇవన్నీ దేనివల్ల తెలుసా? దేవుని కోపం, దేవుని యొక్క ఉగ్రత, ఆయన నమ్మిన వాళ్ళ పట్ల చేస్తున్న హేళన, ఏమండి, ఆయన పైన చేస్తున్న విమర్శలు దేవుడు చూడటం లేదా? చూచిన తండ్రిగా సహిస్తున్నాడు. ప్రతి మనిషి మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడని వ్రాయబడింది కనుకనే ఈ ప్రపంచాన్ని ఇంకా ఓర్చుకుంటున్నాడు. ఇలాంటి మతోన్మాదులు, మూర్ఖులు హేళన చేస్తున్నా ఎందుకు బ్రతికి బట్ట కడుతున్నారో తెలుసా? దేవుడు మనలా పగ సాధించేవాడు కాడు, మనలా కక్ష సాధించి వెంటనే మనుషులు చంపేయాలనుకునేవాడు కాడు. ప్రతి దానికి, ప్రతి మనిషిని మార్పు కోసం ఎదురు చూసేవాడు ఆయన. అందుకేనండి సహిస్తున్నాడు ఆయన. ఆ సహనం వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఇన్నంటున్నా మాకేం జరగలేదు కదా అనుకుంటున్నారుగా. ఎస్, అనుకోండి. మీరు అనుకోనని గడియలో, మీరు ఊహించని విధానంలో మీ మీదకి ఆయన కోపం రగిలిపోతుందే, అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన ఏంటో. ఆయన సిలువలో ప్రాణం విడిచినప్పుడు శతాధిపతి అంటున్నాడు ఏమని? ఈయన నిజముగా దైవ కుమారుడు. శతాధిపతికి అర్థమైపోయిందండి, ఈ భూకంపం ఏంటి, ఈ చీకటేంటి, బండలు బద్దలైపోవడం ఏంటి, ఈయన వెనక తండ్రి ఉన్నాడు అని ఏమన్నాడు ఆయన? శతాధిపతి ఏమన్నాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఒప్పుకున్నాడు. ఎస్, ఒప్పుకున్నాడు. అలా దేవుడు ప్రకృతిని తల్లడింపచేసి ఒప్పించిన పెద్ద పరిస్థితి కాదు ఆయనకి. కానీ భయపెట్టి మార్చాలి అనుకోవట్లేదు ఎవరిని. ప్రేమతో మారాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రతి మనిషి కోసం. అది వీళ్ళకి తెలీదు. మేము ఇన్నంటున్నా బాగుంటున్నాం కదా అని అనుకుంటున్నారు. హఠాత్తుగా ప్రమాదం జరగనంత వరకే, హఠాత్తుగా నాశనం నీ మీదకి రానంత వరకే దేవుడు ప్రతిదాన్ని ఓర్చుకుంటున్నాడు. అది తెలియక ఈ మతోన్మాదులు రెచ్చిపోతున్నారు కదా. రెచ్చిపోవడం పర్లేదు. మీరు రెచ్చిపోయినందుకు క్రైస్తవ్యానికి భయం లేదో భయపడిపోతారు అనుకున్నారా? మీరు అవమానించినంత మాత్రాన, నిందించినంత మాత్రాన, బురద జల్లినంత మాత్రాన ఏంటి క్రైస్తవులు ఈ దేశంలో పెరగకుండా క్రైస్తవ్యం ఆగిపోయిందా చెప్పండి? లేదో. క్రైస్తవులు ఇంకా ఇంకా అనేక మంది ఎప్పటికీ యేసుక్రీస్తుని స్వీకరిస్తూనే ఉన్నారు టిల్ నౌ. అంటే వీళ్ళు భయపెట్టడం వల్ల, వీళ్ళు బురద చల్లటం వల్ల, వీళ్ళు అవమానకరంగా మాట్లాడడం వల్ల క్రీస్తుని నమ్మేవారి సంఖ్య ఏం తగ్గిపోతుందా? నో. చూసుకో, కావలిస్తే లెక్కలు చూసుకో. క్రైస్తవ్యం పెరుగుతూనే ఉంది. భవిష్యత్తు చెప్పమంటావా? పెరుగుతూనే ఉంటుంది. రాసి పెట్టుకో, పెరుగుతూనే ఉంటుంది. కారణం, దాని వెనక్కున్నది ఏంటో ఎవరో తెలుసా? ఆయనను భూమి మీదకి పంపిన ఒక శక్తి, విశ్వాన్ని కలుగజేసిన సూపర్ పవర్ ఆయన వెనకున్నాడు. ఆయన కన్న తండ్రి, తండ్రి అయిన దేవుడు, ఆయనకు జన్మనిచ్చిన దేవుడు, నా కొడుకు అని చెప్పుకున్నది, నా ప్రియ కుమారుడు, నేను కన్నాను నాయనా నిన్ను, నేడు నిన్ను కన్నాను. ఆ నేడు, ఆ టైం ఏదో ఆయనకు తెలుసు. కనుక ఈ మూర్ఖులు వాడెప్పుడు పుట్టాడో వాడికి తెలియదు. నేను ఒక మాట చెప్పాను చూసారా, అంతవరకు ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన యేసు ప్రభు వారి డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే వీడికి. ఒరే, మీ ముత్తాత డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా చూద్దాం, ఎప్పుడు పుట్టాడో. అమ్మ కడుపులోంచి వచ్చిన డేటే వీళ్ళకి తెలీదు. మీ నాయనమ్మకి నాయనమ్మ ఉందే, ఆవిడ ఎప్పుడు పుట్టిందో అమ్మ కడుపులోంచి వచ్చిన డేట్లే వీళ్ళకి తెలియదు. ఈ సన్నాసులకి 4 తరాలు ముందుకెళ్తేనే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లు లేవు వీళ్ళ దగ్గర, ఎప్పుడు పుట్టాడో తెలీదు. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన డేట్ ఆఫ్ బర్త్ నీకు కావాలా? చెప్పాను కదా, సులువు. తెలుసుకోవాలనుకుంటే ఆ మార్గం ట్రై చెయ్యి, వచ్చేస్తుంది నీకు డేట్ ఆఫ్ బర్త్, తెలిసిపోద్ది. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ దేశంలో ఉన్న సామరస్యపూరితమైన వాతావరణాన్ని కలుషితం చేసి, ఏది ఈ దేశం మాది అనేసుకున్నారు ఈ సన్నాసులు. మీదా?
అసలు ఈ ఆరిన నేల మీద ఆర్కియాలజికల్గా చెబుతున్నాను, వినండి, క్లోజ్ చేస్తాను. ఆర్కియాలజికల్గా ఈ దేశం నాది, ఈ దేశం నాది, ఈ మట్టి నాది, ఈ మట్టి నాది, గడ్డ నాది, కొండ నాది అని చెప్పుకుంటున్నా ఈ సన్నాసులందరూ వినాలి. ఈ దేశం యొక్క చరిత్ర కాదు, ప్రపంచ చరిత్ర తెలియాలి మొదట నీకు. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అంటూ ఏమైనా ఉందంటే అది మెసొపొటేమియా సివిలైజేషన్. అది క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల కాలంలో ఉన్నది. ఈరోజు అధికారికంగా ప్రపంచ పురావస్తు శాస్త్రాల ప్రకారంగా ప్రపంచ చరిత్రలో వ్రాయబడిన నిజాలు. నువ్వు చెప్పిన మాటలకి ఏమండి చరిత్ర లేదు, బోడీ లేదు, ఆధారం లేదు. ఏమండి ఈ దొంగ సన్నాసులు చెప్పే మాటలన్నిటికీ ఏ ఆధారాలు లేవు, ఏ లెక్కలు లేవు, తొక్కలు తప్ప. కాదు, మొట్టమొదటి నాగరికత చూస్తారా ఏమండి మెసొపొటేమియన్ సివిలైజేషన్ చూపించండి, అది ఎప్పుడుంది అది. ఏమండి అసలు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి వాళ్ళు? నేనేదో భారతీయుణ్ణి ఏమండి ఈ దేశం నాదని ఈ పిచ్చి సన్నాసులు కారుకోతలకు వస్తున్నారే. ప్రపంచ చరిత్ర తెలియని వాళ్ళు ఏమండి. ప్రపంచంలో నాగరికత అంటే మనుషులే కదండి. మనుష్యులు అనేవాళ్ళు జీవన విధానాన్ని అవలంబించేదాన్ని నాగరికత అంటారు. ఆ నాగరికత కూడా తెలియని సన్నాసులు వీళ్ళు. ఎందుకంటే వీడు ఎండాకాలం చదువు అయి ఉంటుంది వీళ్ళది. ఏమండి 10th క్లాస్ అని వెధవలు పాస్ అయ్యారో లేదో తెలీదు. బైబిల్ అలాంటిది కాదురా. చరిత్రకి ఆధారంగా నిలిచే బుక్ బైబిల్. ప్రపంచ చరిత్ర చెప్పగలదురా బైబిల్. ఏమండి ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. ఇంతకీ ఇది ఎక్కడుందో తెలుసా? భారతదేశ మన దేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉందరా. క్లోజప్ చైనా భారతదేశంలోనే మన రాజముద్ర. చదవరా సన్నాసి. భారతదేశం ఎక్కడదో చరిత్ర చెప్తున్నాను అనుకోవద్దు. మన భారతదేశం అంగీకరించిన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది చెప్తున్నాను నేను. ఏముంది అందులో? ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ మెసొపొటేమియన్ సివిలైజేషన్. ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? The Mesopotamian civilization, often regarded as the oldest civilization in the world, flourished in the region between Tigris and Euphrates. బాగా వినరా సన్నాసి. మొట్టమొదటి మానవ నాగరికత నదుల మధ్య ప్రారంభమైంది. ఏ నదులో తెలుసా అది? ఏమండి టైగ్రిస్, యూఫ్రటీస్. ఒరే ఈ బైబిల్లో ఉన్నాయి తెలుసా? ఆదికాండంలో ఈ నదులు ఎప్పుడైతే మానవుడు ప్రారంభమయ్యాడో, తొలి మానవుడు ఆయన ఏదేను తోటలో వేశాడో ఆ ఏదేను తోటలో 4 నదులు ఉన్నాయిరా. బైబిల్ చెప్పింది ఎక్కడ? ఆదికాండం 2వ అధ్యాయం చూడరా. ఒరే బికారి. ఏమండి ఆదికాండం 2వ అధ్యాయం, ద ఫస్ట్ బుక్ ఆఫ్ బైబిల్ 10-11. ఆ తోటను తడుపుటకు ఆదాము అన్నాడే తొలి మనిషి. ఆదాము తొలి మనిషి. ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైపోయాట. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశంలో పారుతుంది. 2వ దాని పేరు గీహోను, అది కూషు దేశం మీదుగా పారుతుంది, ఆఫ్రికా. 3వ నది పేరు హిద్దెకేలు, అది అషూరు తూర్పును వెళుతుంది. 4వ నది యూఫ్రటీసు, అదేర్రా యూఫ్రటీసు. అంటే బైబిల్ చారిత్రాత్మక గ్రంథమా? ఎస్, బైబిల్ చరిత్రకి ఆధారాన్ని ఇచ్చే పుస్తకం. కనుక ప్రారంభంలో మనిషి ఎప్పుడు చూపించినానది ఎప్పుడది? నువ్వేదో భారతదేశం నాగరికత అంటున్నావు కదా. ఇంతకీ నీ నాగరికత ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. ఈ నాగరికత ఎప్పుడుది? ఫస్ట్ జియోగ్రఫికల్గా ఏమండి పైకెత్తు. మెసొపొటేమియా మీన్స్ ల్యాండ్ బిట్వీన్ రివర్స్, అంటే నదుల మధ్య పారే దేశాన్ని మెసొపొటేమియాగా పిలిచారు. ఆ తర్వాత 2వది ఏంటి? సుమేరియా నాగరికత. చరిత్రరా, ప్రపంచ చరిత్ర రే సన్నాసి, ప్రపంచ చరిత్రరా ఇది. ఎప్పుడుది? 3500 BC. ఒప్పుకోవాలి నువ్వు. డేట్ వేస్తున్నావు అంటే యేసు ప్రభు పుట్టి ఈ లోకానికి వచ్చి అని నువ్వు ఒప్పుకోవాలి. 3500 సంవత్సరాల క్రితం యేసు ఈ భూమి మీదకి రాక 3000 సంవత్సరాలకు ముందు ఎప్పుడైతే వచ్చాడు ఆయన మరియమ్మ గర్భంలో నుంచి, ఆయన రాక 3500 సంవత్సరాల ముందురా ప్రారంభమైంది సుమేరియన్ సివిలైజేషన్. ఇదే ప్రాచీనమైనదని మన భారతదేశమే ఒప్పుకుంటుంది, ప్రపంచ చరిత్ర ఒప్పుకుంటుంది. ఒప్పుకోవాలి అందరూ. ఏమండి 3500 సంవత్సరాలు. ఏమండి ఊరు కీషు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇంక ఈ చరిత్ర చెప్పుకుంటూ వెళితే ఈడు బుర్ర
పేలిపోతుంది, ఎందుకంటే అంత పట్టదు సరుకిడికి. ఏమండి? ఆ తర్వాత వచ్చింది అక్కాడియన్ ఎంపైర్ 2300 క్రీస్తు పూర్వం. ఏమండి? ఓకే. తర్వాత వచ్చింది బాబిలోనియన్ సివిలైజేషన్. ఇది ఎప్పుడు వచ్చింది? ఏమండి? ఎప్పుడు వచ్చిందండి? తర్వాత ఇప్పుడు చూడండి మనది వచ్చిందండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది ఎప్పుడు వచ్చింది? ఇట్ ఈస్ జనరలీ త్రూ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ 2500 2500 సంవత్సరాల క్రితం వచ్చింది నాగరికత, సింధు నది నాగరికత. ఆ సింధు నది నాగరికత నుంచి వచ్చిన వాళ్ళేనరా భారతదేశానికి వచ్చిన వాళ్ళు. ఎవరు? ఆర్యులు, ద్రావిడులు. ఇది ప్రపంచ చరిత్ర ఒప్పుకోవాలి. ఏంటి 3500 సంవత్సరాల క్రితమే నీ చరిత్ర భారతదేశంలో ఉందనుకున్నావా? చరిత్ర పుటలు ఒప్పుకోవు. నువ్వు రాసుకొని వచ్చే చెత్త పుస్తకాలు అడగలపో అవతల ఇసిరేదాన్ని. నా దగ్గర పుస్తకం ఉందండి, ఇందులో భారతదేశంలో ఉన్నారండి అంటే ఎవరికి కావాలి? ఆధారం కావాలి. ప్రపంచమంతా ఏకగ్రీయంగా పురావస్తు శాస్త్రవేత్తలందరూ అంగీకరించిన శాస్త్రమై ఉండాలి. నువ్వు రాసుకుంటే నేను రాసుకుని తెచ్చేస్తాను పుస్తకం మీద. చెల్లవరా ఒరే సన్నాసి, చెల్లవో. అంటే భారతదేశంలో ఈరోజు భారతీయులుగా ఎవరైనా ఉన్నారు అంటే 2500 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు. అంతకు మునుపు భారతదేశం ఖాళీ గడ్డ, భారతదేశం ఖాళీ నేల, ప్రపంచం అంతా అలాగే ఉందరా. కానీ జలప్రళయం జరిగిన తరువాత షేము, హాము, యాఫేతుల సంతతి ద్వారా ముగ్గురు 3 మార్గాల గుండా, ఒకరు ఉత్తర భాగాన్ని, ఒకరు తూర్పు భాగాన్ని, ఒకరి కింద దక్షిణ భాగానికి వెళ్ళిపోయారండి. అలా వాళ్ళు విస్తరించారండి. బాబెలు గోపురం ఇవన్నీ కూడా ఏంటనుకున్నారు? బాబిలోనియన్ సివిలైజేషన్. ఇవన్నీ బైబిల్లో ఆధారంతో ఉన్నాయి. అంటే భారతదేశంలో మనిషి అన్నవాడు లేక మునుపే 3500 సంవత్సరాల క్రితం చరిత్ర బైబిల్లో ఉందరా. నువ్వేంటి భారతదేశం మాది ఏదో ప్రాచీనమైంది. ఎంత ప్రాచీనమైంది? 2500 సంవత్సరాల నుంచే అవే చరిత్రలో రాయబడినవి. నువ్వైనా నేనైనా ఆ చరిత్ర చెప్పాలి. ఎందుకంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికాయి కనుక. మొహంజదారో, హరప్ప పాకిస్తాన్లో ఉన్నాయి. అక్కడ కట్టుకునే ఇళ్ళు ఇవన్నీ ఉన్నాయి, తవ్వకాల్లో బయటపడ్డాయి. నువ్వు చెప్పింది ఎక్కడ తవ్వకాల్లో బయటపడింది? ఒక్క సాక్ష్యం లేదు, అన్ని దొంగ సాక్ష్యాలే. బైబిల్ అలాంటిది కాదురా. బైబిల్ అలాంటిది కాదు. ఏదో భారతదేశం నాది, మేమే భారతీయులవి. నువ్వే కాదురా, నేను భారతీయుడినే. ఐఎమ్ ఆల్సో ఇండియన్. అంటే నువ్వు, మీ తాత ముత్తాతలు, మీ జేజమ్మలు, మీ మా అమ్మలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఏమండి? 2500 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని భారతదేశానికి వెతుక్కుంటూ ఖైబరు బోలను కనుమలగుండా ఈ ఇండియాలో ప్రవేశించిన వాళ్ళు నీ పూర్వీకులైనా నా పూర్వీకులైనా ఈ భారతదేశంలో ఈ గడ్డ నాదని చెప్పుకున్న ఏ బడవతో నేను చెప్తున్నాను అదే మాట. ఎవడైనా అందరు పూర్వీకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. నువ్వు ఎక్కడే నేల ఇనిసింది అనుకున్నావా? నిన్ను చెట్టుకు పుట్టావా, గట్టుకు పుట్టావా, కొండకు పుట్టావా, రాయికి పుట్టావా? ఎవరికి పుట్టావు నువ్వు? ఈ దేశం నాది, ఈ దేశం అంతా మాది, నీ బాబు జాగిర్ అనుకున్నారా భారతదేశం అంటే? చరిత్ర తెలియని మూర్ఖుడా, చదువురా. అందుకే నీకెవడో సరిగ్గా బెత్తంతో వాయించి చదువు నేర్పించలేనట్టుంది. ప్రతి మతోన్మాది మాట్లాడుతున్నాడు ఏమని? భారతదేశం మాది. నీదే కాదురా, మాది కూడా. మీ అమ్మ బాబులు ఎలాగైతే వచ్చారో మా అమ్మ బాబులు కూడా అలాగే మా పూర్వీకుల్లో నుంచి ఖైబర్ బోలను గనుమలకుండా వచ్చిన వాళ్ళు ఈ దేశంలోకి పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఆర్యులు, ద్రావిడులు మనం అందరమే. అంతకు మునుపు ఎవడు లేడు ఇక్కడ. ఖాళీ దేశం, ఖాళీ ప్రదేశం, ప్రపంచమంతా విస్తరించారు. దానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఉన్నాయి ప్రపంచంలో. నువ్వేదో చెత్త పుస్తకాన్ని తీసుకొచ్చేసి ఉన్నాయని అంటే ఎలా? బేస్ ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పావే, ఇప్పుడు నీకు చూపించాను ప్రూఫ్ ఏంటి? ఏదైతే ప్రారంభ మెసపటోమియన్ సివిలైజేషన్ అదే ప్రాచీనమైనది అన్నావో ఆ ప్రాచీనదైన ఆ యూఫ్రటీస్ నది బైబిల్లో ఉంది. ప్రారంభంలో అక్కడేరా మనిషి ప్రారంభమయ్యాడు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ఇక చెంపచెళ్ళు అనిపించడానికి? అందరూ మధ్య ప్రాచ్యం నుంచి ఒకరి నుంచి వచ్చిన వాళ్ళని బైబిల్ చెప్పినది ఎప్పటికైనా నిజం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకరి నుంచి వచ్చిన వాళ్ళే. అందరి తల్లి ఒకతే, ఒకే అమ్మ. ఇవన్నీ పక్కన పెట్టి జ్ఞానం తెలియక మేమేదో భారతీయులు, మాకేదో ప్రాచీన నాగరికత ఉంది, మేమే గొప్పోళ్ళు అని చెప్పుకుంటున్న ఈ చవటలు, ఈ దద్దమ్మలు, ఈ మతోన్మాదులు, ఈ మూర్ఖులు నోరు ముయ్యాలి. లేదా కమాన్ నిరూపించండి దమ్ముంటే. బైబిల్ తప్పని రండి. అంత చావుంటే కమాన్.
అల్లాటప్ప బోధకుండా అనుకున్నారేమో నన్ను, ఇటు నెత్తిపై చేసి దొంగ బోధకుండా అనుకున్నారేమో. అలాంటివి లేవురా దొంగ విద్యలు నా దగ్గర. బైబిల్, ప్యూర్ బైబిల్ సబ్జెక్ట్ ఉంది. మాట్లాడితే నీ నరాలు పగిలిపోతాయి, నువ్వు సమాధానం చెప్పలేవు. అందుకే నేను ధైర్యంతో సంతకం పెడతాను రా, ఓడిపోతే నేను బైబిల్ని వదిలేస్తానండి. నువ్వు పెట్టి రా చూద్దాం రా. మాటలు వాగడం కాదు, మీడియా ముందుకెళ్ళి నేను వాగ్గలను, నేను 100 మాటలు నీకన్నా ఎక్కువ వాగ్గలను. కానీ నీలాంటి సంస్కారహీనుడు కాను నేను. నీ ధర్మాన్ని గౌరవిస్తాను, నీ సహోదరులను గౌరవిస్తాను, ఈ దేశంలోని ఇతర నా సోదర సోదరీమణులందరినీ ప్రేమిస్తాను, సహిస్తాను నేను. అనవసరంగా యేసు ప్రభుని అంటావా? అనటం కాదు, నిరూపించు. మాటలు ఎవడైనా నువ్వు దొంగ అని మాట అనేది సులువే, ఆడు దొంగో కాదు. కమాన్ ప్రూవ్ చేసినాడు గొప్పోడు, నిందలేసినాడు కాడు. కనుక యేసుని గురించి, బైబిల్ గురించి అనే ఈ మతోన్మాదులందరికీ హెచ్చరిక ఏంటది? ముందు బైబిల్ తప్పని నిరూపించప్పుడు మాట్లాడండి రా. అంత దమ్మును మీకు లేవు. ఒక్కటి బైబిల్లో ఒక్కటి తప్పని నిరూపించి ఒప్పించండి మమ్మల్ని, చూద్దాం. నేను నీ మత గ్రంథాన్ని అనను, నీ ధర్మాన్ని అనను, నీ దేవుళ్ళని అనను. ఎవడైనంటే వెళ్ళావు, ఆడి మీదకి వెళ్ళావు. నేను అలా అవమానించేవాడిని కాను. నిన్ను సన్మానిస్తాను, నిన్ను గౌరవిస్తాను. నీ మతాన్ని నేను ఈ దేశంలో ఒక అధికారిక మతంగా ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని బట్టి నీ మతాన్ని కూడా సన్మానిస్తాను నేను. కానీ అధికారం ఉంది కదా, రాజ్యాలు ఉన్నాయి కదా అని నీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడి ఈ చెత్త వాగుడు వాగితే దేనికైనా సహించే కాలం దేవుడికైనా కొంతే ఉంటుంది. హద్దు దాటితే ఏం జరుగుతుందో ఆల్రెడీ నీకు హెచ్చరిక చేశారు ముందే. ఆయన జోలికి వస్తే, ఆయన కొడుకు జోలికి వస్తే ఏం జరుగుతుందో అనేది మతోన్మాదులకు హెచ్చరిక చేయడం జరిగింది. వింటారా? బాగుపడి బతికిపోతారు. వెనక రెచ్చిపోతారా? చచ్చిపోతారు. ఇదే దేవుడి ద్వారా మీకు విధించే శిక్ష. ఇదే మీకు జరిగేది ఫైనల్ కన్క్లూజన్. కాబట్టి యేసు డేట్ ఆఫ్ బర్త్ కోసం నీకెందుకురా పిచ్చి సన్నాసి? నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలియదు, ఎప్పుడు పుట్టావో. నీ తాత ముత్తాతల డేట్ ఆఫ్ బర్త్లే నీకు తెలియదు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కాదురా, అసలు ఈ విశ్వమే పుట్టక ముందు వచ్చాడురా, పుట్టాడు ఆయన. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నాకే తెలియదు, నీకెలా చెప్పమంటావు? నా డేట్ ఆఫ్ బర్తే నాకు తెలియదు. ప్రపంచంలో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియవు. అంతగా తెలుసుకోవాలనుకుంటే ట్రై చేయి. ఇందాక నేను చెప్పిన విధానం అది ఎలాగా నీకు చేత కదా. భయం, వణుకు, టెర్రర్. యేసు ప్రభు మీద వణుకు ప్రతి ఒక్కడికి. కానీ మేము భయపడం. మేము ఎలా భయపడమో మా పాటలో చూడు. మేము భయపడము అని. ఎందుకో తెలుసా? క్రైస్తవులుగా పిరికోళ్ళం కాదురా మేము చేత కాకుండా నోరు మూసుకొని ఊరుకున్నది చేతకానితనం అనుకుంటున్నావేమో. నా మంచితనం, ప్రేమ, క్షమ క్రీస్తు ద్వారా నేర్పించిన తత్వం రాది. తత్వం అది దైవత్వం. ఎన్ని అన్నా నిన్ను క్షమించి ప్రేమించేది అదేంటనుకున్నావు? దైవత్వం. కనుక అనవసరంగా క్రీస్తు జోలికి, బైబిల్ జోలికి రాకండ్రా మతోన్మాదులారా. మరలా చెప్తున్నాను, వచ్చే ముందు అనే ముందు దమ్ముంటే అది తప్పని నిరూపించానండి. అంతవరకు షటాప్.